తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఆయన కలిగించారు వచ్చి ఓ దర్శనం చేయడానికి. అదే చేస్తున్నాం, అంతకన్నా ఏం లేదు. ఈ ప్రార్థనా స్థలం ప్రారంభించినప్పటి నుంచి మనం ఇన్సూరెన్స్గా అన్ని సంవత్సరాలు వస్తూనే వచ్చాం. ఎక్కడైనా మిస్ అవుతే అయి ఉండవచ్చు ఒకటో రెండో. అయితే దైవ భక్తి అందరిలో పెరగాలి, అహం తరగాలి. అహం తరిగినాడు మనకు మంచి జరుగుతుంది, మానవ జాతికి మంచి జరుగుతుంది. ఈ అహంలో పెంచుతా పోతుంటే దానివల్ల ఇబ్బందే పెరుగుతుంది తప్ప అంతకన్నా ఏం సాధించటం లేదు. అయితే వినాయకుడి రూపము ఆ సందేశం ఇస్తుంది అందరికి. మంచి ఆలోచనలు పెంచాలని, అహంని తగ్గించాలని, మన స్వతంత్ర మూవ్మెంట్ కి కూడా వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మనము మూర్ఖత్వం పైన విజయం సాధించగలిగాము. అయితే ఆ అహమ్ము తగ్గితే మూర్ఖత్వం తగ్గిపోతుంది. అహం పెంచితే మూర్ఖత్వమే పెరుగుతుంది తప్ప అంతకన్నా ఏం లేదు. అందుకోసం ఆ వినాయకుడిని మా ప్రార్థన ఏంటంటే అందరిని చల్లగా చూడాలని, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనలో మంచి పెరిగే విధంగా మనకి ఆశీర్వదిస్తారని నేను ప్రార్థిస్తూ మీ ద్వారా మా నమస్కారాలు అందరికీ తెలియపరుస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.